హాయ్ హలో నమస్తే. నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఈ పాటికి మీరు ప్రోమో చూసుంటారు. నా ముందుంది బిగ్ బాస్ నైనిక. హౌస్‌కి వెళ్ళే ముందు ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ రోజు అసలు నాకు హౌస్‌లోకి వెళ్తుందని కూడా నాకు తెలీదు. బట్ ఈరోజు హౌస్ నుంచి బయటకొచ్చాక ఫస్ట్ ఇంటర్వ్యూ చేయబోతున్నాను. థాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. యాహ్! తన గేమ్ చూసారు. హౌస్‌లో ఏం జరుగుతుందో తనకు మాత్రమే తెలుసు. మనకు తెలియనివి తన దగ్గర తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. హాయ్ నైనిక, ఎలా ఉంది? హాయ్! ఐయామ్ గుడ్. హౌ ఆర్ యూ? బాగున్నా. బాధపడుతున్నావా? వచ్చేసాను ఫిఫ్త్ వీక్ అని ఏమైనా? మిస్ అవుతున్నా ఇంటిని. బాధ అంతా అలా లేదు. ఆ! బట్ ఐయామ్ మిస్సింగ్ బిగ్ బాస్ హోమ్. యాహ్! ఓన్లీ బిగ్ బాస్ హోమ్‌నే మిస్ అవుతున్నావా? లోపల ఉన్న ఎవరినైనా మిస్ అవుతున్నావా? యాక్చువల్లీ అందరిని మిస్ అవుతున్నా. నేనొచ్చేసరికి అంటే హ్మ్. దట్ లాస్ట్ వీక్ చాలా కనెక్ట్ అయిపోయా అందరికి. సో హ్మ్. ఇట్ వాస్ లైక్ అ ఫ్యామిలీ. హ్మ్. సో అందుకే అందరిని మిస్ అవుతున్నా. అందరిని హ్మ్. మిస్ అవుతున్నావా? ఎలా ఉంది బిగ్ బాస్ జర్నీ? బిగ్ బాస్ ఎక్స్‌పీరియన్స్ లైక్ మీ మమ్మీ కోసం వెళ్ళావు. హ్మ్. మీ మమ్మీకి ఇష్టమని వెళ్ళావు. హ్మ్. బయటకొచ్చాక ఆదరణ లైక్ ఆడియన్స్ నుంచి హ్మ్. అది ఆ ఫ్యాన్ గాని, లేకపోతే ఆ ఫ్యాన్ బేస్ గాని, లేకపోతే అదంతా నీకొచ్చిందా? వచ్చిందనుకుంటున్నావా? యెస్. నేను అసలు లోపల బికాజ్ నాకు చాలా ఈ మాటలొచ్చాయి దట్ ఆడట్లేదు. లోగా ఉన్నావు, యాహ్! వీక్‌గా ఉన్నావు. అదే వచ్చేసరికి జనాలేమో తిట్టేస్తారు నాకు అని హ్మ్. అనిపిచ్చింది. హ్మ్. కానీ నిజంగా వాళ్ళు ఒక టైప్ ఆఫ్ డిసప్పాయింట్‌మెంట్ వాళ్ళకి ఉంది. కానీ నోబడీ ఈస్ యాంగ్రీ హ్మ్. అట్ మీ. హ్మ్. ఎందుకంటే ఏదైనా నెగెటివ్‌గా రాలేదు. యాహ్! చాలా డీసెంట్ జర్నీతో ఓకే. నేను యాక్చువల్‌గా ఎలా ఉంటాను నా లైఫ్‌లో అలానే ఉన్నా. అక్కడ కూడా రియాలిటీలో ఎలా ఉంటాను, 'బిగ్ బాస్' హౌస్‌లో కూడా అలానే ఉన్నా కాబట్టి దే హ్మ్. జస్ట్ మేబీ ఇంకా చూడాలి అని అనుకున్నారు. హ్మ్. కానీ జస్ట్ వాళ్ళు బాధలో ఉన్నారు. కానీ ఐ థింక్ నాకు నిజంగా దేర్ ఈస్ ఎ పుష్ టు మై కెరియర్ అండ్ ఫ్యాన్ బేస్ కూడా చాలా మంచిగా అగైన్ మై బంగారమ్స్ ఈస్ లైక్ హ్మ్. బంగారమ్స్ ఫ్యామిలీ అయిపోయింది ఇప్పుడు. సో యాహ్! నేనిక స్టార్టింగ్ వీక్‌లో నువ్వు మాట్లాడే మాటలు గాని, హ్మ్. లేకపోతే నువ్వు ఉండే విధానం, నువ్వు ఆడే టాస్క్ గాని, నువ్వు గేమ్ గాని ఫస్ట్ వీక్‌లో ఉన్నది. హ్మ్. అంత బావుండేది. హ్మ్. సడెన్‌గా రాను రాను ఏమైంది నీ గేమ్ అంతా ఆడకపోవడం గాని, లేకపోతే డౌన్ అయిపోవడం, అసలు కనిపియకపోవడం హ్మ్. హ్మ్. స్క్రీన్‌లోని. ఇదంతా ఎందుకు జరిగింది? నాకు ఇప్పుడు వచ్చాక క్లారిటీ వస్తుంది. బికాజ్ హ్మ్. నేనిప్పుడు కూడా ఎపిసోడ్స్ ఏం చూడలేదు. బికాజ్ నాకు టైం దొరకలేదు. హ్మ్. కానీ నాకొకటి ఉండే దట్ ఐ వాంట్ టు సీ అసలు హ్మ్. బయటికి ఏమొస్తుంది, ఎపిసోడ్స్‌లో ఏమొస్తున్నాయని నాకు చాలా చూడాలని ఉంది ఇప్పుడు హ్మ్. కూడా. కానీ నేను మాట్లాడిన ఎవరెవరు కరెక్ట్‌గా ఫాలో అయ్యారు 24/7 గానీ, ఎపిసోడ్స్ కానీ ఐయామ్ గెట్టింగ్ టు నో దట్ కొన్ని ప్లేసెస్‌లో నేను ఉన్న చోటులు కూడా లేదు అసలు. హ్మ్. హ్మ్. చూపించలేదు అది. ఓకే. సో, నేను దానికి కూడా ఐయామ్ లైక్ ఓకే. ఐయామ్ లిటిల్ షాక్డ్ అండ్ ఆల్సో మేబీ డిసప్పాయింటెడ్ దట్ అది కంటెంట్ బయటికి ఇవ్వలేదేమో. నో. బికాజ్ అవి వేరే వాళ్ళు సేమ్ కంటెంట్ ఇచ్చినా అది బయటికొచ్చింది. హ్మ్. కానీ నేను చేసేటప్పుడు అది బయటికెందుకు రాలేదో నాకు అర్థం అంత కాలేదు. ప్రొలాంగ్ చేసి చెప్పలేదేమో. మేబీ ఐ వోంట్ అగ్రీ టు థట్. హ్మ్. ఎందుకంటే నేను ఎప్పుడైనా మాట్లాడినా నేను ఏది ప్రొలాంగ్‌గా అది మాట్లాడలేదు. ఈవెన్ ఫస్ట్ వీక్ అయినా నేను వాళ్ళు మొత్తం ఒక గంట తగులాడుకొని ఒక ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత నాకు ఏదైనా ఓకే. థిస్ ఈస్ ద పాయింట్ థట్ ఐ హావ్ అది హ్మ్. పెట్టేదాన్ని. కానీ హ్మ్. నేను ఏదైనా కన్వర్జేషన్ ఏదో ప్రొలాంగ్ చేయను. హ్మ్. సో, ఐ కీప్ మై పాయింట్. అర్థమైందా లేదా అది వేరే విషయం. కానీ హ్మ్. ఐ జస్ట్ కీప్ మై పాయింట్. నా తర్వాత నేను సైడ్‌కి వచ్చేదాన్ని. హ్మ్. సో, ఐ థింక్ ఫస్ట్ వీక్‌లో అగైన్ ఇది నేను ఇంట్లో కూడా చెప్పా అండ్ ఐ థింక్ బజ్‌లో కూడా చెప్పా దట్ మీకొక పవర్ ఆఫ్ అథారిటీ ఉన్నప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అది వినిపిస్తది కూడా ఎక్కువగా. హ్మ్. బికాజ్ పీపుల్ పే అటెన్షన్. బికాజ్ యాస్ ఎ చీఫ్‌గా నేను మాట్లాడేటప్పుడు కొంతమంది వినేవారు నా మాటలు గాని. బికాజ్ హ్మ్. ఐ హాడ్ టు టేక్ అ డిసిజన్. హ్మ్. అదే తర్వాత వచ్చేసరికి ఈవెన్ ఐ హాడ్ టు లిసన్ టు సమ్ పీపుల్. హ్మ్. చీఫ్ క్లాన్ చేంజ్ అయినప్పుడు బికాజ్ మై నెక్స్ట్ చీఫ్ వాస్ నిఖిల్ అండ్ దెన్ నెక్స్ట్ చీఫ్ హ్మ్. వాస్ సీత. సో, నిఖిల్‌కి వచ్చేసరికి మనకి అసలు సోలో టాస్కే రాలేదు. హ్మ్. దేర్ వాస్ ఓన్లీ 2 డేస్ ఆఫ్ 'ప్రభావతి 2.0' హ్మ్. దానికి వి ప్లేడ్ వెల్. వి గాట్ ప్రైజ్ మనీ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దానికి గొడవలు కూడా ఎలా ఉండే అంటే నాకిచ్చిన పని నేను చేసేసిన. ఆ తర్వాత నా ముందు ఎవరు రాలేదు హ్మ్. టు ఫైట్ మీ ఆర్ సంథింగ్. ఏదైనా కన్వర్జేషన్ అయితే అది కూడా థట్ వీక్ ఇంట్లో కూడా అలాంటి టాస్క్ లేకుండే టు హ్మ్. బి హానెస్ట్. మన అందరి కంటెస్టెంట్స్‌కి కూడా అనిపించింది దట్ థర్డ్ వీక్‌లో ఐ డోంట్ నో వై వి వర్ జస్ట్ లిటిల్ డల్ హ్మ్. కంపేరింగ్ టు అదర్ వీక్స్. హ్మ్. ఫోర్త్ వీక్‌కి వచ్చేసరికి సీత వచ్చేసింది. సీత హ్మ్. వచ్చేసరికి ఇట్ వాస్ షీ వాంటెడ్ ఎవ్రీవన్ టు పెర్ఫార్మ్ కాబట్టి అండ్ సమ్‌వేర్ యాస్ ఎ ఎక్స్ చీఫ్ నాకు కూడా అర్థమైంది దట్ నువ్వు అందరికి ఛాన్స్ ఇవ్వకపోతే తర్వాత అది కూడా బ్యాక్‌లాష్ అవుతది. హ్మ్. ఎందుకంటే యాస్ ఎ చీఫ్‌గా మనకి అది వచ్చేస్తది. బికాజ్ వి ఆర్ ఎ లీడర్. హ్మ్. మిగతా అందరూ ఆడాలి. హ్మ్. అందరూ ఆడాలి. అండ్ మణికంఠ ఐ అండర్‌స్టూడ్ దట్ బ్యాలెన్సింగ్ గేమ్‌కి అందరూ నన్ను అనుకున్నారు. కానీ సమ్‌వేర్ షీ వాస్ ష్యూర్ దట్ ఐ హావ్ టు గివ్ మణికంఠ అ ఛాన్స్. హ్మ్. అండ్ ఐయామ్ గ్లాడ్ మణికంఠ కూడా అంతే బాగా పెర్ఫార్మ్ చేశాడు. సో, ఐ థింక్ సమ్‌వేర్ అరౌండ్
నేను కొన్ని చోట్ల మాట్లాడాను హ్మ్. అండ్ ఐ డిడ్ కీప్ మై వాయిస్ వేర్ ఇట్ వాజ్ నీడెడ్. హ్మ్. కానీ అది బయటికి ఎందుకు రాలేదు నాకు అర్థం కాలేదు. ఇదే పాయింట్ మీద హ్మ్. అంటే నైనిక చీఫ్‌గా ఉంటేనే టాస్క్ ఆడుతది. లేకపోతే ఎందులోనైనా పెర్ఫార్మ్ చేయడం గాని, ఎందులోనే ఉండడం గాని చీఫ్‌గా ఉంటేనే చేస్తది. అంటే క్లాన్‌లో ఉంటే ఏం జేయదు హ్మ్. అనేది ఒకటి గూడా వచ్చేసింది. అది నిజమా? అది నిజంగానే అంతేనా నువ్వు? నో. అది అలా కాదు. క్లారిటీ ఇవ్వాలంటే ఆహ్, నేను చీఫ్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి మాటలొచ్చాయి. దట్ మీ క్లాన్‌లో ప్రాబ్లమ్ ఉంటే మీరెందుకు హ్మ్. మాట్లాడట్లేదు? మిగతా వాళ్ళెందుకు మాట్లాడుతున్నారు? హ్మ్. నాకది కూడా పాయింట్ అర్థం కాలే. హ్మ్. అసలెవరికి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు వాళ్ళే మాట్లాడుకుంటారు. హ్మ్. కానీ దాని మీదనే నా క్లాన్‌కి కూడా అప్పుడు నామినేషన్స్ వచ్చాయి. దట్ మీరు ప్రాబ్లమ్ ఉంటే మీరు డైరెక్ట్‌లీ వెళ్లి చీఫ్‌కి చెప్పుకోవాలి. హ్మ్. అండ్ ఐ థింక్ బై థర్డ్ అండ్ ఫోర్త్ వీక్ మనందరికీ అర్థమైపోయింది దట్ ఎవ్వరికి ఏం ప్రాబ్లమ్ ఉన్నా మీరు వెళ్లి ఫస్ట్ చీఫ్‌కి చెప్పుకోవాలి. హ్మ్. సో అలా అయిపోయింది. కానీ హ్మ్. టు బి ఆనెస్ట్ నాకేం ప్రాబ్లమ్సే రాలేదు. అలాంటి యాస్ ఎ క్లాన్ మెంబర్ కూడా. హ్మ్. నాకేదైనా ప్రాబ్లమ్ ఉంటే ఐ వాస్ వెరీ వోకల్ అబౌట్ విత్ నిఖిల్ అన్నతో. ఐ యూజ్డ్ టు టెల్ హిమ్ ఎవ్రీథింగ్. హ్మ్. ఇది ఉంది. సీతకి వచ్చేసరికి కూడా బికాజ్ సీత ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. మనకి ఒక క్లారిటీ ఉండే. సో ఎవ్రీ పాయింట్‌లో వాటెవర్ డెసిషన్స్ షీ టుక్, వాటెవర్ ఏదైనా మాటలు గాని, ఏదైనా కన్వర్జేషన్ అయ్యేటప్పుడు కూడా వి వర్ ష్యూర్. ఐ మీన్ వి న్యూ. వి వర్ లైక్ మైండ్ పీపుల్. సో తనకి ఏం ఒపీనియన్స్ తను ఏదో ముందుకు పెడుతుందో నాకు కూడా అవే ఒపీనియన్స్ ఉన్నాయి. కొన్ని సార్లు యెస్ వెన్ ఐ ఫెల్ట్ బ్యాడ్ ఐ డిడ్ ఫైట్ విత్ పృథ్వీ గాని, డిడ్ ఫైట్ విత్ మణికంఠ. ఎందుకంటే నేను తప్పుగా పోర్ట్రే అవుతున్నా అక్కడ. హ్మ్. సో అగైన్ ఇట్ వాజ్ లైక్ వెన్ 2 పీపుల్ ఆర్ డూయింగ్ అ టాస్క్ అన్లెస్ అండ్ అంటిల్ ఐ హావ్ అ ప్రాబ్లమ్ విత్ ఇట్ నేను ఎందుకు మాట్లాడాలని పొజిషన్‌లో ఉన్నా. కానీ హ్మ్. అది నాకు తర్వాత అర్థమైంది దట్ ఎవ్రీథింగ్ ఈస్ అ గేమ్. గేమ్. నువ్వు ప్రతి దానికి అక్కడ మాట్లాడాలి. ప్రతి దానికి యూ హావ్ టు పుట్ అ పాయింట్. పుట్ యువర్ పాయింట్ ఫార్వర్డ్. సో అది నేనసలు నా జీవితంలో కూడా నా నార్మల్ రియల్ లైఫ్‌లో కూడా నేను అలా ఉండను. హ్మ్. వెన్ ఐయామ్ నాట్ నీడెడ్, ఐయామ్ నాట్ నీడెడ్. యాహ్! సో సమ్‌వేర్ నాకు ఇది అర్థమైంది కూడా బై 4th అండ్ 5th వీక్. 5th వీక్ వాస్ అగైన్ ఐ థింక్ వెన్ ఐ డిస్కస్డ్ విత్ మై ఫ్రెండ్స్ ఆల్సో దే వర్ లైక్ 5th వీక్ నువ్వు బానే ఉన్నావు. కానీ అప్పటికి జనాల్లో అది వెళ్ళిపోయింది. దట్ నైనిక ఈస్ నాట్ నాట్ ప్లేయింగ్. ప్లేయింగ్. సో ఈవెన్చువల్లీ నీకు ఓట్స్ రాలేదు. సో ఐ యాక్సెప్టెడ్ దట్ యెస్ బై ద టైమ్ నాకు గేమ్ రియలైజేషన్ వచ్చాక అప్పుడే నన్ను ఎలిమినేట్ చేసేసారు. సో యాహ్! అది. నిఖిల్ వాళ్ళతో ఉండి నీ గేమ్ పాడు చేసుకున్నావు. నో. నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను నా గేమ్ ప్లే అసలు నేను ఇలా ఆడుతున్నానా? ఇలా ఆడతాను అని ఆలోచించినాలే నాకు లేవు. ఓకే. సో ఐ జస్ట్ వాజ్ లైక్‌కి వన్స్ నాగ్ సర్ టోల్డ్ మీ గో విత్ ద ఫ్లో నైనిక. నీకేమొస్తే అదే ఉండు. అలానే ఉండు. హ్మ్. సో ఆఫ్టర్ థాట్ పాయింట్ నేను అలానే ఉన్నా. సో ఐ డోంట్ థింక్ సో నేను ఎప్పుడైనా ఎవరితో అయినా ఇది నేను చేయాలని అనుకుంటున్నాను నెక్స్ట్ అని నేను ఎవరితో డిస్కస్ చేయలేదు. హ్మ్. ఈవెన్ నిఖిల్ అన్న గాని, సీత గాని ఇట్ వాస్ జస్ట్ అ ఫ్రెండ్లీ బాండ్. ఇట్ వాస్ లైక్ అ బ్రదర్లీ బాండ్. ఐ డిస్కస్డ్ వేరే నా పర్సనల్ అన్నీ మాట్లాడుకున్నా కానీ గేమ్ గురించి అసలు నేను ఎవరితో డిస్కస్సే చేయలేదు. నాకు సార్ గో విత్ ద ఫ్లో హ్మ్. అన్నారంటే హ్మ్. నువ్వేదో ఆలోచించి ఏదో ప్లాన్ చేసుకుంటున్నావని అని అనిపించుండాలి. లేవ్ అంటే ఆ! నువ్వేమైనా అలా హ్మ్. ఆలోచించి ప్లాన్ చేసుకుంటున్నావా? హ్మ్. ఏమైనా ప్లాన్ చేసుకున్నావా? బయట ఎవరైనా ఏమైనా నేను చెప్పారు ఇలా ఉండాలి, అలా ఉండాలి. నో అలా ఉంటున్నావా? యాక్చువల్లీ మధ్యలో ఏమైందంటే వెన్ ఐ వాస్ ఇన్ నామినేషన్స్ థర్డ్ వీక్ అనుకుంటా. హ్మ్. థర్డ్ వీక్ నామినేషన్స్‌లో ఉన్నప్పుడు కరెక్ట్‌గా నాకు ఒక 3, 4 డేస్ ఎలా అనిపించిందంటే నేను చాలా బయట ఏం జరుగుతుంది? బయట నా ఫ్యామిలీకి నా గేమ్ నచ్చుతుందా లేదా అని మొత్తం ఆ థాట్‌లోనే వెళ్ళిపోయా. సో అది నేను ఓవర్ థింక్ చేసి హ్మ్. అది చాలా పెద్దగా నేను అందరికి చెప్పుకున్నా. దట్ ఐయామ్ గెట్టింగ్ వీక్. నాకు వీక్‌గా అనిపిస్తుంది. నేను ఐ మీన్ ఐ డోంట్ నో మేబీ ఐల్ గో హోమ్ దిస్ వీక్ అని నేనే అందరికెళ్ళి చెప్పేసిన. హ్మ్. వాళ్ళు అదే పట్టుకున్నారు. హ్మ్. దట్ నీకే నీ గేమ్ మీద క్లారిటీ లేనప్పుడు, నీకే నీ మీద కాన్ఫిడెన్స్ లేనప్పుడు హౌ విల్ యూ సర్వైవ్ హియర్? సో ఆ పాయింట్‌కి తీసుకొని నాకు సార్ అలా చెప్పారు. దట్ డోంట్ ఓవర్ థింక్. వాటెవర్ హ్యాపెన్ విల్ హ్యాపెన్ కదా! హ్మ్. మిగతా 3, 4 డేస్ అయినా పాడు చేసుకోకు అని ఆ హ్మ్. పాయింట్‌లో హి సెడ్ హి ఈస్ లైక్ లివ్ ఇన్ ద మొమెంట్.